ప్రజలకు మెరుగైన సేవలు అందించాలని ఎమ్మెల్యే బుయ్యని మనోహర్ రెడ్డి అన్నారు. మంగళవారం వికారాబాద్ జిల్లా తాండూరు టౌన్లో ఎంసీహెచ్ డాక్టర్లతో ఎమ్మెల్యే ముఖాముఖి కార్యక్రమాన్ని నిర్వహించారు. హాస్పిటల్లో గల సమస్యలపై ఆరా తీశారు. హాస్పిటల్కు అవసరమైన పరికరాలను అందిస్తామన్నారు. రాత్రి సమయంలో హాస్పిటల్ దగ్గర పోలీస్ భద్రత అవసరమని డాక్టర్స్ కోరడంతో వెంటనే స్పందించి పోలీస్ సిబ్బందిని నియమించారని ఎస్పీతో మాట్లాడుతూ మాతా శిశు సంరక్షణ హాస్పిటల్లో వార్డులకు సందర్శించి రోగులతో మాట్లాడుతూ హాస్పిటల్లో గల వస్తువులను అందిస్తున్న సేవలను ఎమ్మెల్యే స్వయంగా అడిగి తెలుసుకున్నారు. సూపరింటెండెంట్ హాస్పిటల్లో గల పలు సమస్యలు ఎమ్మెల్యే దృష్టికి తీసుకువెళ్తూ ముఖ్యంగా హాస్పిటల్ దగ్గర బస్ స్టేషన్ మరుగుదొడ్లు వెయిటింగ్ హాల్తో పాటు హాస్పిటల్ దగ్గర బస్సులు ఆగే విధంగా రిక్వెస్ట్ స్టాఫ్ ఏర్పాటు చేయాలని, దీంతో పాటు పలు సమస్యలను ఎమ్మెల్యే దృష్టికి తీసుకువెళ్లడంతో సానుకూలంగా స్పందిస్తూ ప్రభుత్వ పరంగా అన్ని విధాల అభివృద్ధి చేసే విధంగా ఎల్లప్పుడూ కృషి చేస్తామని, ముఖ్యంగా ప్రభుత్వ ఆసుపత్రికి వచ్చే వాళ్ళు చాలా వరకు ప్రభుత్వం పైన డాక్టర్స్ పైన నమ్మకంతో వస్తారు కాబట్టి ఇక్కడ ఉన్న డాక్టర్స్ అందరూ కనిపించే ప్రత్యక్ష దైవంతో సమానమని, మీరందరూ సమీక్షగా కృషి చేయడం వల్లనే కాయాకల్ప అవార్డు 3వసారి రావడానికి నిదర్శనమన్నారు. ఇతర ప్రాంతాల నుంచి అధిక సంఖ్యలో గర్భిణీ స్త్రీలు వస్తారు కాబట్టి వారికి మెరుగైన సేవలు అందిస్తూ ప్రజలకు మేలు చేయాలన్నారు. కార్యక్రమంలో మున్సిపల్ చైర్పర్సన్ స్వప్న, పరిమళ్, కౌన్సిలర్లు ప్రభాకర్ గౌడ్, రాము, మాజీ జెడ్పీటీసీ దారా సింగ్, సూపరింటెండెంట్ డాక్టర్ రవిశంకర్ తో పాటు డిహెచ్ఓ ప్రదీప్ కుమార్, ఆర్ఎంఓ డాక్టర్ అనిల్ కుమార్ పాల్గొన్నారు. సో దానికోసం ఆరోగ్యాన్ని దేహాన్ని రక్షణ చేయాల్సి వస్తుంది. ఇంతకుముందు మనం ఇక్కడ నుంచి కోఆర్డినేట్ చేసి కొంతమంది పేరెంట్స్ అంటే సక్సెస్ దాంట్లో ఒకటే చిన్న పొరపాటు కానీ అంటే మంచి స్టైల్ పోతున్నాయి కొంత వింకిడ్ ప్రాబ్లం వస్తుంది. ఆ వింకిడ్ లోపం ఉన్నటువంటి వాళ్ళందరూ గట్టిగా బెదిరించడం జరిగింది. అప్పటి నుంచి మేడం సార్ అని చెప్పేసి భయపడిపోయి ఇంతవరకు రిస్క్ కేసు వస్తే నేను చేయను సార్, నేను కావాల్సిన జాబ్ డిజైన్ చేస్తాను, నేను మీ ఇష్టం సార్ అని. సో ఇది ఎప్పుడు అంటే ఇప్పుడు మన గవర్నమెంట్లో మన రాష్ట్రంలో మన 500 to 600 డెలివరీస్ అవుతున్నాయి. రాష్ట్రంలో ఇప్పుడు మన 37 జిల్లాలో మన తాండూరు ఎంసీహెచ్ హాస్పిటల్ ఎప్పుడు కూడా సెకండ్ థర్డ్ పొజిషన్, ఎప్పుడు కూడా థర్డ్ కంటే కింద లేనే లేదు. ఎవ్రీ మంత్ సెన్సస్ ఏ సెన్సస్ చూసినా ఇంత పర్ఫార్మెన్స్ ఇవ్వలేదు. ఇంకొకటి రాత్రి కూడా ప్రత్యేకించి మనకు గైనకాలజిస్ట్